ఛాంపియన్స్ ట్రోఫీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుండగా అన్ని జట్లను ఆటగాళ్ల గాయాలు వెంటాడుతున్నాయి. అయితే మిగిలిన జట్లతో పోలిస్తే టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియాకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ మెగా టోర్నీకి జట్టును ప్రకటించినప్పటి నుంచి ఒక్కొక్క ఫాస్ట్ బౌలర్ దూరం అవుతూనే ఉన్నాడు. ఏకంగా 5 కీలక ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే కమిన్స్, హ్యాజిల్వుడ్, మిచెల్ మార్ష్, స్టోయినిస్ దూరం అవగా ఆ జాబితాలో మిచెల్ స్టార్క్ కూడా చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఈ స్టార్ పేసర్ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో తమ మ్యాచ్ విన్నింగ్ ఫాస్ట్ బౌలర్లు లేకుండానే ఆసీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హ్యాజిల్వుడ్ గాయాలతో బాధపడుతూ ఉండగా స్టార్క్ మాత్రం వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి వైదొలిగాడు. అలాగే స్టోయినిస్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. కమిన్స్ జట్టుకు దూరం కావడంతో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ జట్టును నడిపించనున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన 2 టెస్టులకు స్మిత్ కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్టార్క్ దూరం కావడం దెబ్బేనని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ అంగీకరించాడు. కాగా శ్రీలంకతో నేటి నుండి ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల వన్డే సిరీస్కు కూడా స్టార్క్ దూరం అయ్యాడు. కొత్త కాంబినేషన్తో ఈ మెగా టోర్నీలో ఆడబోతోంది. ఈ ఆటగాళ్లతో జట్టుగా అడ్జస్ట్ కావడానికి సమయం పడుతోంది. ఇక పేస్ బౌలింగ్లోనూ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాగా పేస్ బౌలింగ్లో కీలక ఆటగాళ్లు దూరం అవడం ఆసీస్కు పెద్ద ఎదురు దెబ్బ కానుంది. వారి స్థానాల్లో ఎంపికైన సీన్ ఎబాట్, నాథన్ ఎలిస్, పేస్ ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు బలంగా ఉంది బ్యాటింగే. సీనియర్ ఆటగాళ్లు స్మిత్, మ్యాక్స్వెల్తో పాటు ట్రావిస్ హెడ్, మార్నస్ లబూషెన్ లాంటి ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా స్మిత్ సంచలన ఫామ్లో ఉన్నాడు. ఇక హెడ్ ఎంత డేంజరస్సో అందరికీ తెలుసు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అతను ఒంటి చేత్తో కంగారు జట్టును గెలిపించాడు. కానీ పూర్తి స్థాయి బౌలింగ్ లేకుండానే ఆస్ట్రేలియా ఏ మేర ముందుకెళ్తుందనేది వేచి చూడాలి.